ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీంట్లో మీకు అయ్యే మిస్టేక్స్ ఏంటి, సో మీకు ఇప్పుడు దాకా ఉండే చాలా డౌట్స్ ఏంటంటే, సార్ నేను అది ఇవ్వలేదు, ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వచ్చా, సో నాకు ఆ మిస్టేక్స్ నేను ఆ టైంలో అప్లోడ్ చేశాను, ఇప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చా అని చాలామంది డౌట్స్ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ క్లియర్గా చెప్తాను, ఎవ్రీ స్టెప్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఇప్పుడు మీకు ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఎటువంటివైనా సరే, సో ఎటువంటి ఎడిటింగ్ అని చేసుకోవచ్చు. ప్రెసెంట్ మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, లేకపోతే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సర్టిఫికేట్స్ ఏవైనా సరే ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద రైట్ టైం. చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రతిదీ మీరు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో జాగ్రత్తగా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు చూడండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్ సంబంధించిన గైడెన్స్ కావాలి, మీకు వచ్చిన ర్యాంక్ కన్నా బెస్ట్ కాలేజ్ సీట్ రావాలనుకుంటున్నారా? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 ఫేజెస్కి మేము గైడ్ చేస్తాం. మీ కాలేజ్కి వెళ్ళేంత వరకు మంచి సీట్ సాధించడానికి మీకు మా హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ముఖ్యమైన 3 కనిపిస్తున్నాయి: క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టాటస్, నో యువర్ రిజిస్ట్రేషన్. ఈ 3 విషయాలు చాలా ముఖ్యం. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాము. సో మనం అప్లోడ్ చేసి మనం పేమెంట్ చేస్తాము. ఆ పేమెంట్ అయ్యిందా లేదా అనేది మళ్ళీ మనం కనుక్కోవాలి. అందుకోసమే నో యువర్ పేమెంట్ స్టాటస్. దాని తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్. మన ఒక రిజిస్ట్రేషన్ అయ్యిందా, మన స్టేటస్ ఎలాగుంది, మన డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయా, దానికోసమే నో యువర్ స్టాటస్, నో యువర్ అప్లికేషన్ స్టాటస్. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. జేపీజే ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగల ఇలా మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పక్కన మీకు ఇక్కడ ఫోటో వస్తుంది. దాని తర్వాత మీ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, జెండర్, మీ ఫాదర్ నేమ్, రీజియన్, ఈమెయిల్, సో మైనారిటీ, కేటగిరీ, ఇన్కము, సో ఇలా ప్రతి మొబైల్ నెంబర్ అన్నీ వస్తాయి. ఈ పైన ఏంటి మీకు పర్సనల్ డీటెయిల్స్, కింద ఏంటి స్పెషల్ కేటగిరీ, సో కింద మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 6 to ఇక్కడ 6th, 7th, 8th, 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సో ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో ఇలాంటివి ఏవైనా పర్సనల్ డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ క్యాస్ట్ తీసుకుని చెప్తున్నాను. సో ఓసీ క్యాస్ట్నే కాదు, ఇలా ఎవరైనా సరే. ఓసీ క్యాస్ట్ అనుకోండి ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, వేరే వాళ్ళకి అనుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. బట్ ఇదే ప్రాసెస్, అందరికీ ఇదే ప్రాసెస్. ఉదాహరణకి ఒక క్యాస్ట్ తీసుకుని చెప్పాలి కాబట్టి ఓసీ క్యాస్ట్ తీసుకుంటున్నాను. ఇక చూడండి, మీ పర్సనల్ డీటెయిల్స్లోకి మీరు వెళ్ళారు. ఓసీ పక్కన చూడండి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ దగ్గర సెలెక్ట్, సో ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. ఎస్ అని క్లిక్ చేశారు, దాని పక్కన మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఎంత ఇన్కమ్ ఉంది ఇక్కడ చూడండి, మీకు ఎంత ఇన్కమ్ ఉంది. సో బిలో 2 lakhs, సో అబౌవ్ 2 lakhs అని మీరు అబౌవ్ 2,50,000, బిలో 2,50,000 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ స్టెప్ అని ఫినిష్ చేస్తారు పర్సనల్ డీటెయిల్స్ దగ్గర. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ చూపించినప్పుడు ఇలా చూపిస్తుంది. దీని తర్వాత మీరు ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన ఒక స్లాట్ వస్తుంది. ఎలాగంటే ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ అలా వస్తుంది. సేమ్ అదేవిధంగా మీరు వేరే క్యాస్ట్ అనుకోండి, వేరే క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ చూపిస్తుంది, పక్కన అదేవిధంగా అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది. మీరు అది ఎంటర్ చేయండి. సేమ్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ ఇన్కమ్ 2,50,000 ఎబోనా బిలోనా చూపించుకోవాలి. దాని తర్వాత మీరు ఒక హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ప్రాసెస్ ఇక్కడ దాకా. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే దగ్గరలో ఉన్న మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ చూపిస్తుంది. సో దాంట్లో మనం ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు మీ ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, నేమ్ కానీ ఏవైనా మార్చుకోవాలి, చేంజెస్ చేయాలంటే సింపుల్గా మీరు ఎస్ అని క్లిక్ చేసి మార్చుకోవచ్చు. రైట్, చూడండి ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏ డీటెయిల్స్ కావాలో డీటెయిల్స్ మార్చుకోవచ్చు. లేదంటే నో అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, సో నో అని క్లిక్ చేశారనుకుందాం, మీ డీటెయిల్స్ మీకు చూపిస్తుంది. చూపించిన తర్వాత మనం పేమెంట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మీ పేమెంట్ మోడ్లోకి వెళ్ళి పేమెంట్ ఎంటర్ చేసుకుంటే మీకు ఏదైనా డెబిట్ కార్డ్ కానీ ఏదైనా కార్డ్తో మీరు మీ పేమెంట్ చేసేసుకోవాలి.
చేసేసుకున్న తర్వాత మీకు ఇలా రిసిప్ట్ అనేది వస్తుంది. ఇక చూడండి, మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఇలా వస్తుంది. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, మీ డీటెయిల్స్ అనేవి మీ ప్రింట్ రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్ది, ఈ రిసిప్ట్ అనేది మీరు తీసుకోవాలి. మీ ఏపీ వెబ్సైట్ ఆల్ టికెట్, ఆధార్ నెంబర్, అప్లికేషన్, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, మొబైల్, ఇంకా ఇంకేముంటే అవి, సో అమౌంట్ ఇవన్నీ చూపిస్తాడు. ఓకే, సో ఎంత పేమెంట్ అంటే బీసీ వాళ్ళకేమో సింపుల్గా బీసీ అండ్ ఓసీ వాళ్ళకేమో 200 రూపీస్ ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 600 రూపాయలు ఉంటుంది. మరి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ గైడెన్స్ కోసం కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అండ్ స్టూడెంట్స్ ఫాలో చేయండి.